హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం సన్నగా ఎర్రగడ్డలని టమోటాలని తరిగి పెట్టుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాము. నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అలాగే గుడ్లని ఉడకబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇందులోకి ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాము, కొంచెం కరివేపాకు, అలానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులోకి వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమోటా ముక్కలు వేసేసుకోవాలండి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. మనము టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే కూర అనేది చిక్కగా వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకుంటున్నామండి. మనం చెప్పే స్టైల్ గుడ్లు పులుసుకి చింతపండు రసం చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువే తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. మనం ముందుగా తీసుకున్న గుడ్లని ఇప్పుడు ఈ కూరలోకి వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టైల్ గుడ్ల పులుసు రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, లేదంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి. రాగి సంగటి మనం ఆల్రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మిరియాల పొడి వేసుకుంటున్నామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాము. రైస్కి అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం రైస్ వేసుకొని పులుసు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మనకి ఎస్జే థాట్స్ 10 అనే ఇన్స్టా పేజ్ కూడా ఉందండి. ఇలాంటి కంటెంట్ అక్కడ కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మన పేజ్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. చూశారు కదా, ఎంతో టేస్టీ అయిన గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసాము. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.